హలో ఫ్రెండ్స్, నేను మీ దినకర్ ధనంజయ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు డీజే అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్. యాక్చువల్గా ఈ 3D గ్లాసెస్ మీద నేను వీడియో చేద్దాం అనుకున్నప్పుడు ఆన్లైన్లో కొన్ని రివ్యూస్ చూశాను. ఏ ఒక్క గ్లాస్కి ఏ ఒక్క ప్రోడక్ట్కి వాళ్ళు 3కి మించి రేటింగ్ ఇవ్వలేదన్నమాట. మ్యాక్సిమం ఇవన్నీ ఆ నార్త్ సైడ్ వాళ్ళే ఎక్కువ కొంటుంటారు. వాళ్ళు డబ్బా ప్రోడక్ట్స్కి ఆహా ఓహో అని రివ్యూస్ ఇస్తుంటారు, మంచి మంచి స్టార్స్ ఇస్తుంటారు. ఏంటా ఈ ప్రోడక్ట్కి లేవు అని చెప్పేసి నాకు కొంచెం డౌట్ వచ్చినా సరే నాకు 3D మూవీస్ మీద ఇంట్రెస్ట్తో నేను ఈ గ్లాసెస్ కొన్నాను రివ్యూ ఇవ్వడానికి. కానీ వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఆ గ్లాసెస్ చూసిన తర్వాత. అది ఎందుకో మీరు ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి జంప్ అయిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చేసిన వీడియోస్ని కూడా చేయలేదేమో అనుకుని మన ఫ్రెండ్స్ కొంతమంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఏ వీడియో మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. యాక్చువల్గా ఇది నేను అమెజాన్లో కొన్నాను. ఇందులో ఒక ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉన్న 3D గ్లాస్ అండ్ 2 పేపర్ ఫ్రేమ్ ఉన్న 3D గ్లాసెస్ ఉన్నాయి. మీకు రివ్యూ ఇవ్వడం కోసం 2 ఒకే బాక్స్లో వచ్చేలాగా నేను చూసి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇక త్వరగా ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ అమెజాన్ బాక్స్లో కామెడీగా ఫ్లిప్కార్ట్ వాడి లోగో ఉన్న అట్టముక్క ఉంది. చూద్దాం ఏముందో. ఇంకా ప్యాకింగ్ ఏమంత గొప్పగా ఏం లేదు, యావరేజ్గానే ఉంది. మేబీ మనం పెట్టిన ప్రైస్కి ఇదే ఎక్కువేమో. ఇది టోటల్గా 399 రూపీస్కి వచ్చాయి ఈ 3 గ్లాసెస్ నాకు. ఇందులో వాళ్ళు ప్లాస్టిక్ 3D గ్లాస్ని ఒక పౌచ్లో ఇచ్చినట్టున్నారు. అండ్ ఇంకా ఇందులో 2 పేపర్ ఫ్రేమ్ 3D గ్లాసెస్ ఇచ్చాడు. ఐ థింక్ ఇంకా మిగిలింది ఐదర్ మాన్యువల్ పేపర్ ఆర్ బిల్ పేపర్ అయి ఉంటుంది. ఎస్, ఇది బిల్ పేపర్. ఓకే, ఇంకా వీటిని పక్కకు పెట్టేసి 3 గ్లాసెస్ని డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఆ పౌచ్లో ఉన్న 3D గ్లాస్ ఎలా ఉందో చూద్దాం. ఇందులో వీడు గ్లాసెస్ని క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్ కూడా ఇచ్చాడు. మనం ఆల్రెడీ చూసే ఉంటాం థియేటర్లో ఇచ్చే 3D గ్లాసెస్కి ఎన్ని మరకలు పడి ఉంటాయో. ఈ క్లాత్ కొంచెం బాగానే యూజ్ అవుతుంది. మనకు థియేటర్స్లో ఇచ్చే 3D గ్లాస్ చూస్తే దానికి ఒకే కలర్ ఉంటుంది 2 సైడ్, బట్ ఇందులో 2 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. దీని క్వాలిటీ విషయానికి వస్తే కొంచెం డబ్బా ప్లాస్టిక్ లాగే ఉంది, అంత గొప్పగా ఏం లేదు. కానీ ఒక మూవీ టికెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఓకే అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ టికెట్ మ్యాక్సిమం 200 పైన ఉంటుంది. ఈ గ్లాస్ ప్రైస్ కూడా అంతే ఉంటుంది. అదే థియేటర్కి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ని ఒకసారి ఎంజాయ్ చేయగలం. కానీ గ్లాసెస్ ఉంటే మనం ఎక్కువ సార్లు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీని సైజ్ విషయానికి వస్తే ఇది మీడియం హెడ్ సైజ్ ఉన్న వాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి మాత్రమే సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది అంత గొప్ప ప్లాస్టిక్ ఏం కాదు. ఇంకా కొంచెం పెద్ద హెడ్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే మేబీ ఈ గ్లాసెస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీని ట్యాగ్ మీద చూస్తున్నారు కదా, యానగ్లఫ్ 3D గ్లాసెస్ అని రాసింది. మీరు ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో సెర్చ్ చేసేటప్పుడు సేమ్ ఇలానే టైప్ చేసి సెర్చ్ చేయండి యానగ్లఫ్ 3D గ్లాసెస్ అని. సో అందులో మీకు నచ్చిన కలెక్షన్ ఆర్ ప్రైసెస్ చూసి మీరు కొనుక్కోండి. ఇక ఈ పేపర్ గ్లాసెస్ విషయానికి వస్తే నా చిన్నప్పుడు ఎప్పుడు మాయావి అని ఒక సీరియల్ వచ్చేది. అప్పుడు చూసిన గ్లాసెస్ మళ్ళీ ఇదే చూడటం నేను. ఇంకా దీని క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే పేపర్ ఫ్రేమ్ గురించి పెద్దగా మనం మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. కాకపోతే ఇంతకు ముందు చూపించిన ప్లాస్టిక్ గ్లాసెస్ సైజు సరిపోని వాళ్ళకి ఈ పేపర్ గ్లాసెస్ కొంచెం బాగానే యూజ్ అవుతాయి. అండ్ వీటి కలర్స్ కూడా గ్లాసెస్వి కరెక్ట్గానే ఇచ్చాడు. సో వీడియో చూసేటప్పుడు ఎఫెక్ట్లో అయితే ఏం పెద్ద తేడా ఉండదు. జస్ట్ ఇవి పేపర్ గ్లాసెస్ అంతే డిఫరెన్స్. సో ఇంకా ఫైనల్గా ఈ గ్లాసెస్ మన దగ్గర ఉన్న నార్మల్ హెచ్డి టీవీ లేదా ల్యాప్టాప్ లేదా మన స్మార్ట్ ఫోన్కి కంపాటబుల్ అవుతాయా లేదా, ఇవి యూజ్ అవుతాయా లేదంటే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. కాకపోతే ఎలా వాడాలో తెలియాలన్నమాట.
నేను ముందు చెప్పాను కదా వీటికి చాలా నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయని. నాకు తెలిసి అవన్నీ దీన్ని ఎలా వాడాలో తెలియక కొంతమంది ఇచ్చిన చెత్త రివ్యూస్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఒక 3D మ్యాగ్నిఫైర్ గ్లాస్ అని చెప్పేసి ఒక దాని మీద నేను రివ్యూస్ చూసి కొన్నాను ఆన్లైన్లో మాత్రం ఈ నార్త్లో అందరూ ఆహా ఓహో సూపర్ ఉందని చెప్పేస్తున్నారు. కానీ దాని అంత దరిద్రమైన ప్రోడక్ట్ నేను ఎక్కడా చూడలేదు. దాని గురించి ఆల్రెడీ నేను రివ్యూ చేశాను, మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కార్డ్స్లో ఇస్తాను, మీరు వాటిలో చూడండి. సో ఈ 3D గ్లాసెస్ విషయానికి వస్తే ఇవి మొబైల్ అండ్ ల్యాప్టాప్ అండ్ టీవీ మూడింటికి కంపాటబుల్ అవుతుంది. దాని గురించి నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను. మొబైల్లో వీడియోస్ ఎలా చూడాలి, లేకపోతే టీవీలో ఎలా చూడాలి, లేకపోతే ల్యాప్టాప్లో ఎలా చూడాలని చెప్పేసి నేను డీటెయిల్ వీడియోస్ చేశాను. వాటికి సంబంధించిన లింక్స్ మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది కొంచెం లెందీ టాపిక్స్ కాబట్టి మీరు ఆ సెపరేట్ వీడియోలో ఇచ్చాను, మీరు దాంట్లో కంటిన్యూ చేయొచ్చు. సో ఈ గ్లాసెస్ అయితే మాత్రం ఇదేనే కాదు, నేనంటే కాంబినేషన్ కోసం ఇట్లా పేపర్ గ్లాసెస్ అండ్ నార్మల్ గ్లాసెస్ ఉండే కొన్నాను. మీకు నచ్చినవి జస్ట్ 300 లోపల ఎక్కువ పేపర్ గ్లాసెస్ వచ్చాయి, లేకపోతే 600 లోపల 2 నార్మల్ గ్లాసెస్ వచ్చాయి. అలా కలెక్షన్స్ ఉన్నాయి. మీరు ఆన్లైన్లో చూసి మీకు నచ్చింది కొనండి. అది వన్స్ మీకు కంపాటబుల్ కాకపోతే మీరు రిటర్న్ పెట్టేసింది, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్స్లో మాత్రం మీరు ఖచ్చితంగా మీకు అది యూస్ఫుల్గానే ఉంటుంది నాకు తెలిసి. ఆ వీడియోస్ చూసి మీ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పండి. బాయ్.